హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఏస్ ఆన్‌లైన్. మీకు తెలిసిందే రీసెంట్‌గా మనకి ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ పార్టీకి జాతీయ పార్టీ, నేషనల్ పార్టీ హోదా వచ్చింది. అలాగే 3 జాతీయ పార్టీలకు హోదాను తీసేయడం జరిగింది. అలాగే కొన్ని పార్టీలకి రాష్ట్ర స్థాయి పార్టీ హోదా వచ్చింది. అలాగే కొన్ని పార్టీలకి ఆ హోదా కూడా తీసేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ క్వెషన్స్, ఎందుకంటే ఈ మధ్యన మనకి కరెంట్ ఇష్యూస్‌ని బేస్ చేసుకొని కూడా మనకి పాలిటీ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇది కరెంట్ అఫైర్స్ కింద తీసుకోవచ్చు, మనం పాలిటీ కింద కూడా తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఒకసారి అసలు ఒక జాతీయ పార్టీ అంటే ఏంటి? రాష్ట్ర స్థాయి పార్టీ ఏంటంటే వాటికి రికగ్నిషన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఎలా ఇస్తుంది? దేన్ని బేస్ చేసుకొని రికగ్నిషన్ ఇస్తుంది? అలాగే దేన్ని బేస్ చేసుకొని రికగ్నిషన్ తీసేస్తుంది? అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ వచ్చేసి మనకు ఒక చట్టం ఉంది. పొలిటికల్ పార్టీ సెక్షన్ 29 రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అని చెప్పేసి. అంటే ఇక్కడ పొలిటికల్ పార్టీస్ గురించి ఈ సెక్షన్ 29లో పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఉందో, దీంట్లో పొలిటికల్ పార్టీస్ గురించి మెన్షన్ చేయడం అనేది మనకి జరిగింది. ఓకేనా? రైట్. ఒకసారి మనకి 2 టైప్స్ ఉంటుంది యూజువల్‌గా. రికగ్నైజ్డ్ ఉంటుంది, రిజిస్టర్డ్ ఉంటుంది. రిజిస్టర్డ్, అన్‌రికగ్నైజ్డ్ అనమాట. జస్ట్ రిజిస్టర్ అవుతాయి అంతే. రికగ్నిషన్ అంటూ ఏమి ఉండదనమాట. ఈ రికగ్నైజ్డ్‌లో మళ్ళీ 2 ఉంటాయి మనకి. నేషనల్ ఉంటుంది, స్టేట్ లెవెల్ అదే జాతీయ స్థాయి పార్టీ అంటారు, రాష్ట్ర స్థాయి పార్టీ అంటారు. మిగతా వచ్చేసి రిజిస్టర్డ్, అన్‌రికగ్నైజ్డ్ పార్టీస్ అంటారు. అంటే జస్ట్ రిజిస్టర్ అయ్యాయి, బట్ ఇంకా రికగ్నిషన్ అనేది వాటికి రాలేదనమాట. కండిషన్స్ ఫుల్‌ఫిల్ కాలేదు కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఫస్ట్ మనకి నేషనల్ పార్టీ హోదా ఎలా వస్తుంది? రాష్ట్ర స్థాయి పార్టీ హోదా ఎలా వస్తుంది? రీసెంట్ ఎలక్షన్ కమిషన్ మరి వాటికి మూడిటికి హోదా ఎందుకు తీసేసింది? ఆప్‌కి ఎందుకు వచ్చిందని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ. జాతీయ పార్టీ హోదా రావాలంటే ఏం చేయాలి? ఓకేనా? ఇప్పుడు ఎవరు కూడా డైరెక్ట్‌గా నాకు తెలిసి నేషనల్ పార్టీ కాదండి. ఏ పార్టీ డైరెక్ట్‌గా నేషనల్ పార్టీ కాదు. అంటే నేషనల్ పార్టీ కాదంటే సడన్‌గా వచ్చేసి 4, 5 రాష్ట్రాల్లో పోటీ చేసేసి ఎవరు నేషనల్ పార్టీ కాదు. డెఫినెట్‌గా ఏదో ఒక రాష్ట్రంలో వాళ్ళు స్టేట్ లెవెల్‌లో రాష్ట్రీయ పార్టీ అవుతారు. తర్వాత వేరే పక్క రాష్ట్రాల్లో కంటెస్ట్ చేస్తారు. మనకందరికి తెలిసింది యూజువల్‌గా. ఫస్ట్ కండిషన్, ఒక పార్టీ జాతీయ పార్టీ హోదా కావాలంటే ఫస్ట్ కండిషన్ లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎలక్షన్స్‌లో, లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పోటీ చేసినప్పుడు 6% తక్కువ కాకుండా ఓట్లు రావాలి. ఇక్కడ ఓట్లు అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, టోటల్ ఓట్స్ కాదమ్మా, వాలిడ్ ఓట్స్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు ఏం చేస్తారంటే ఎగ్జామ్‌లో స్టేట్మెంట్ వైస్‌గా ఇచ్చినప్పుడు టోటల్ ఓట్స్ అంటారు. మనం ఏం చేస్తాం? మనమంతా ఆగం ప్రొడక్షన్ కదా! ఆగం ప్రొడక్షన్ కాబట్టి స్టేట్మెంట్స్ అలా చదవకుండా సార్ చెప్పింది 60% అని చెప్పి 6 మ్యాచ్ అని చెప్పి ఫిక్స్ అని చేసేసి నువ్వు వేస్తావు. అట్లా కాదమ్మా. ఇక్కడ ఏంటి? టోటల్ ఓట్స్ కాదు, వాలిడ్ అయిన ఓట్స్‌లో 6% రావాలి. ఓకే. ఎన్ని స్టేట్స్‌లో రావాలి అది? 4 ఆర్ మోర్ స్టేట్స్‌లో రావాలి. అంటే ఖచ్చితంగా ఆ పార్టీ 4 రాష్ట్రాల్లో పోటీ చేయాలి. ఆ 4 రాష్ట్రాల్లో పోటీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎంత శాతం ఓట్లు రావాలి? 6% ఓట్లు రావాలి. దాంతో పాటు 4 ఎంపీ సీట్లు కూడా రావాలి. 4 ఎంపీ సీట్లు కూడా రావాల్సి ఉంటుంది. 4 సీట్లు రావాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, జాతీయ పార్టీ హోదా రావాలంటే లోక్‌సభ ఎలక్షన్స్‌లో పోటీ చేసినప్పుడు, 2% సీట్స్ అట్‌లీస్ట్ ఇన్ 3 స్టేట్స్ అనమాట. అంటే ఖచ్చితంగా 3 రాష్ట్రాల్లో పోటీ చేయాలి. 3 రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు ఎన్ని సీట్లు రావాలి? ఎన్ని లోక్‌సభ సీట్లు రావాలండి? 2% రావాలి. 2% ఆఫ్ 545 అనమాట. అంటే ఇప్పుడు ఏవైతే మనకి లోక్‌సభ సీట్స్ ఉన్నాయో, ఆ లోక్‌సభ సీట్స్‌లో మనకి 2% రావాల్సి ఉంటుంది. ఇప్పుడు 500 తీసుకుంటే 500లో 10% ఎంత? 50 అనమాట. అట్లా బేస్ చేసుకొని 2% ఎంతో కాలిక్యులేషన్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెక్కలు రావు కాబట్టి ఏం చేస్తున్నా మరి 11 అని రాస్తున్నా. ఓకేనా? అంటే ఇక్కడ లోక్‌సభ ఎలక్షన్స్‌లో పోటీ చేసినప్పుడు 3 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మినిమమ్ 3 రాష్ట్రాల్లో పోటీ చేయాలి. ఎన్ని సీట్స్ రావాలి? 2% ఆఫ్ లోక్‌సభ సీట్స్ అనేవి రావాలి. ఒకసారి కాలిక్యులేషన్ చేయండి. మూడోది ముచ్చటగా రికగ్నైజ్ యాస్ ఎ స్టేట్ పార్టీ ఇన్ 4 స్టేట్స్ అనమాట. ఈ లెక్కల కాలిక్యులేషన్స్ ఏమీ లేవండి. 4 రాష్ట్రాల్లో పోటీ చేయాలి. ఆ 4 రాష్ట్రాల్లో కూడా ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు పొందాలి. అంటే తెలంగాణలో పోటీ చేయాలి. తెలంగాణ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీ అవ్వాలి. ఆంధ్రాలో పోటీ చేయాలి. అక్కడ రాష్ట్ర స్థాయి పార్టీ గుర్తింపు రావాలి ఎలక్షన్ కమిషన్ చేత. ఓకేనా? ఇక్కడ ఈ 3 కండిషన్స్‌లో ఏ కండిషన్ సాటిస్ఫై చేసినా కానీ అదేమవుతుంది? ఇప్పుడు నేషనల్ పార్టీ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. ఈ 3 కూడా స్టేట్ పార్టీస్ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ 3 నేషనల్ పార్టీస్ కావాలంటే ఈ 3 మార్గాల్లో ఏదైనా చేయొచ్చనమాట. అందుకే వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఖచ్చితంగా ఒక 4, 5 స్టేట్స్‌లో పోటీ చేస్తే తప్ప వాళ్ళకి జాతీయ హోదా రాదు. ఆ 4, 5 స్టేట్స్‌లో పోటీ చేసినప్పుడు అసెంబ్లీలు గానీ, లోక్‌సభలు గానీ మేబీ ఏదో ఒకటి కండిషన్ సాటిస్ఫై ఛాన్స్ అయితే ఉంటదనమాట. అంత ఈజీగా నేషనల్ పార్టీ హోదా రాదు. ఇప్పుడు ఆప్ అనే పార్టీకి మనకి ఈ జాతీయ పార్టీ హోదా వచ్చింది. మరి ఏ కండిషన్ బేస్ చేసుకొని వచ్చిందనేది నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ స్టేట్ పార్టీ అనమాట. స్టేట్ పార్టీ.
సో అంటే ఒక రాష్ట్ర స్థాయి పార్టీ గుర్తింపు పొందాలంటే ఏం చేయాలి? ఇక ఫస్ట్ నువ్వు పార్టీ పెడతావు, ఎలక్షన్ కమిషన్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తావు, అప్లికేషన్ పెట్టుకుంటావు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇదంతా తతంగా కామన్‌గా ఉంటదండి. సో రాష్ట్ర స్థాయి పార్టీ గుర్తింపు పొందాలంటే ఆ స్టేట్ ఎలక్షన్స్‌లో ఖచ్చితంగా పోటీ చేయాలి. మరి పోటీ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మరి ఫస్ట్ కండిషన్ ఏంటి? అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పోటీ చేయాలి. మినిమమ్ 6% ఓట్స్ రావాలి అండ్ 2 సీట్స్ రావాలి. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తే మొత్తం పోల్ అయిన వాలిడ్ ఓట్స్‌లో 6% ఓట్స్ రావాలి. 2 ఎమ్మెల్యే సీట్లు కూడా రావాలి. మనం జనసేన ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్‌లో ఏపీలో ఆ పార్టీకి మోర్ దెన్ 5% ఓట్స్ వచ్చినాయి అండ్ ఒకే ఎమ్మెల్యే సీట్ వచ్చింది. అందుకని చెప్పి ఈ కండిషన్‌ని జనసేన సాటిస్ఫై చేయలేకపోయింది. సో రెండోది అసెంబ్లీ ఎలక్షన్స్‌లో 3% సీట్స్ రావాలి. అంటే 3% సీట్స్ అంటే ఇప్పుడు 100 సీట్లు అనుకోండి. ఆ 100 సీట్లలో మనకి 3% సీట్స్ రావాలన్నమాట. సో లేదనుకుంటే మినిమమ్ 3 సీట్లు రావాలి. అంటే ఏం లేదబ్బా, ఏం లేదు. ఒక స్టేట్ పార్టీ కావాలనుకుంటే నువ్వేం చేయాలి? 3 ఎమ్మెల్యే సీట్లు గెలవాలి. ఇప్పుడు ఈ కండిషన్ కూడా జనసేన సాటిస్ఫై చేయలేకపోయింది. ఎందుకంటే జనసేన ఒకటే ఎమ్మెల్యే సీటు గెలిచింది కాబట్టి. ఓకేనా? రైట్. నెక్స్ట్ లోక్సభలో ఇది అసెంబ్లీ ఎలక్షన్స్‌లో. సో ఒక రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి పార్టీ గుర్తింపు పొందాలనుకుంటే అది అసెంబ్లీ ఎలక్షన్స్‌లో కావచ్చు, లోక్సభ ఎలక్షన్స్ కావచ్చు అనమాట. లోక్సభ ఎలక్షన్స్‌లో పోటీ చేసినప్పుడు నాట్ లెస్ దాన్ 6% ఓట్స్ రావాలి అండ్ 1 ఎంపీ సీట్ అనేది రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ అనుకో సేమ్ 6%. ఇక్కడ 2 ఎమ్మెల్యే సీట్లు రావాలి. ఇక్కడ ఒక ఎంపీ సీట్ రావాలి. అంటే ఇప్పుడు వచ్చే 2024 జనరల్ ఎలక్షన్స్‌లో పోటీ చేయాలి. పోటీ చేసి 6% ఎంపీ ఓట్లు వేస్తారు కదా! ఎంపీ సీట్ లోక్సభకి. దానికి 6% ఓట్లు రావాలి. అలాగే ఒక 1 ఎంపీ సీట్ అనేది రావాలి. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ ఏంటి 6% ప్లస్ 2 ఎమ్మెల్యే. 6% ప్లస్ 1 ఎంపీ అనమాట. ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేలు. ఓకేనా? సో అంటే ఇక్కడ ఏమని గుర్తుపెట్టుకోవాలి? 62 ఇది 61 అనమాట. ఇది మూడో కండిషన్. లేదా ఇంకో కండిషన్ కూడా ఉంది. లోక్సభ ఎలక్షన్స్‌లో 1 సీట్ ఫర్ ఎవ్రీ 25 సీట్స్ రావాలి. అంటే ప్రతి 25 సీట్లకు ఒక లోక్సభ సీట్ రావాలి. అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ 25 సీట్లకు ఒక లోక్సభ సీట్ వస్తది. నెక్స్ట్ 20 సీట్లకు ఒక లోక్సభ సీటు. అట్లా 100కు 4 లోక్సభ సీట్లు గెలవాలి. అంటే 100కు 4 లోక్సభ సీట్లు అంటే 500కు 20 లోక్సభ సీట్స్ అనమాట. మరి 545 అంటే 21 సీట్లు గెలవాలి. ఇదైతే కష్టం అనమాట. అంటే డైరెక్ట్‌గా ఒక పార్టీకి చాలా కష్టం. ఇప్పుడు రాష్ట్ర స్థాయి పార్టీ గుర్తింపు పొందాలనుకున్నప్పుడు ఇది చాలా కష్టం. బట్ ఓకే, కండిషన్ అయితే పెట్టారు. నెక్స్ట్ ఫిఫ్త్ కండిషన్ వచ్చేసి లోక్సభ ఆర్ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో నాట్ లెస్ దెన్ 8% వాలిడ్ ఓట్స్ రావాలి. అంటే ఇక సీట్లు గిట్లు ఏం కండిషన్స్ లేవబ్బా. సీట్లు అవన్నీ పక్కన పెట్టండి, అన్నీ పక్కన పెట్టండి. నువ్వు ఎలక్షన్స్‌లో పోటీ చేయి. అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, లోక్సభ ఎలక్షన్స్ కానీ ఏదో ఒక ఎలక్షన్‌లో 8% ఓట్లు సాధించు అంతే. నీకు ఒక ఎమ్మెల్యే సీట్, ఒక ఎంపీ సీట్ రాకపోయినా పర్లేదు. 8% ఓట్లు నువ్వు పోల్ చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్‌గా నువ్వేమవుతావు? ఆ స్టేట్ పార్టీ అవుతావు అనమాట. సో ఇది రాష్ట్ర స్థాయి పార్టీ గుర్తింపు పొందాలనుకుంటే ఇక్కడ ఒక కండిషన్ చూడండి. ఓకేనా? రైట్. సో అసెంబ్లీలో 6% వాలిడ్ ఓట్స్, 2 ఎంపీ సీట్స్ లేదా మినిమం 3 సీట్లు, 6% ఓట్స్, 1 ఎంపీ సీటు, ఎవ్రీ 25కి ఒక సీటు, అలాగే 8% ఓట్స్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మనకి 6% 2 ఎమ్మెల్యే, 6% 1 ఎంపీ, ఎవ్రీ 25కి ఒక ఎంపీ ఉండాలి. మినిమం 3 సీట్లు గెలవాలి. ఓకేనా? రైట్. ఇంకేముంది ఇంకా? మినిమం 3 సీట్లు గెలవాలి, ఎంపీ అండ్ 8% ఓట్స్ రావాలి. 6% ఓటు ఉన్నప్పుడు కండిషన్స్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. 6% ఓట్స్ ఉన్నప్పుడు సీట్స్ అనే కండిషన్ ఉంది. 8% ఓట్స్ ఉన్నప్పుడు సీట్స్ అనే కండిషన్ లేదు. ఎందుకు ఇలా మారి చెప్తున్నానంటే రేపు పొద్దున ఎగ్జామ్ అడగచ్చు కదా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కండిషన్ టు బికమ్ నేషనల్ పార్టీ అని చెప్పి ఇక్కడ నేమ్ పెట్టినవే 4ని వాడు ఇష్టం వచ్చినట్టుగా మార్చిస్తాడు. అందుకే సింపుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఇట్లా. సో ఇది స్టేట్ పార్టీ హోదా రావాలనుకుంటే కండిషన్స్. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ప్రెజెంట్గా నేషనల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి? స్టేట్ పార్టీస్ అంటే కష్టం. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో బోల్డ్ అని ఆల్మోస్ట్ 50 పైగా స్టేట్ పార్టీస్ ఉన్నాయి మనకి. అది గుర్తుంచుకోవడం చాలా కష్టం. కానీ ఇప్పుడైతే మనం ఇక్కడ నేషనల్ పార్టీస్ చూద్దాం. సో మొన్నటి వరకు అంటే ఏప్రిల్ 10కు ముందు ఎలక్షన్ కమిషన్ మనకి కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వక ముందుకు మనకి నేషనల్ పార్టీస్ అనేవి 8 ఉన్నాయన్నమాట. మీకు తెలుసు మనకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్. సో సిపిఐ ఉంది, సిపిఎం ఉంది. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అంటారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఇది వచ్చేసి మనకి మమతా బెనర్జీ గారిది. అలాగే బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, అలాగే బీజేపీ పార్టీ. ఇది వచ్చేసి మనకి మేఘాలయ ఉన్న పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ. ఇది వచ్చేసి మనకి ఎన్సిపి అంటారనమాట. సో మనకి ఇప్పుడు బీజేపీ తెలుసు, సిపిఐ సిపిఎం తెలుసు, బీఎస్పీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ తెలుసు. మనకు తెలియదు ఏంటంటే ఇది ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అంటారు. ఇది మమతా బెనర్జీ గారిది. ఇది వచ్చేసి మనకి ఎన్సిపి అంటారు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ గారిది. అలాగే సంగ్మా గారు పెట్టిన పార్టీ మేఘాలయలో పెట్టిన పార్టీ.
సో ఇవి మనకి 8 వచ్చేసి మనకి నేషనల్ పార్టీస్ ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు 8 నేషనల్ పార్టీస్‌లో ఏమైందంటే మనకి 3 పార్టీస్‌కి హోదా అనేది పోయింది. 3 పార్టీస్‌కి హోదా అనేది పోయింది. 3 పార్టీస్‌కి హోదా పోతే ఎంతుంటాయి? 5 నేషనల్ పార్టీస్ ఉంటాయి. కొత్త ఒక పార్టీకి నేషనల్ పార్టీ హోదా వచ్చింది. అంటే మొత్తం ఇప్పుడు ఎన్నున్నాయి? 6 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. 6 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. ఆ 6 నేషనల్ పార్టీస్ ఏందనేది ఒకసారి మీకోసం నేను రాస్తాను. సో ఐఎన్‌సీ ఉంది, బీజేపీ ఉంది, అలాగే బీఎస్పీ ఉంది. ఈ 3 పొలిటికల్ పార్టీస్ పాపులర్ ఇవి అందరికి మనకి తెలిసిందే. ఓకేనా? సో ఇప్పుడు దాంతో పాటుగా ఇంకా ఇది ఉంది కదా! ఇది నేషనల్ పీపుల్స్ పార్టీ అన్నాం. సో ఇదొకటి పొలిటికల్ పార్టీ ఉంది. ఓకేనా? రైట్. అలాగే సిపిఎం అలాగే ఉంది. సిపిఎం అలాగే ఉంది. కొత్తగా ఏమొచ్చింది మరి మనకి ఆప్ అనేది వచ్చింది కొత్తగా. సో ప్రెజెంట్ వచ్చేసి మనకి 6 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. 6 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. పోయిందేంటి? పోయిన పార్టీస్ ఏంటి మనకి? సో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, అలాగే సిపిఎం, సిపిఐ దాంతోపాటు వచ్చేసి మనకి ఎన్సిపి. ఈ 3 పొలిటికల్ పార్టీస్ వాళ్ళ హోదాను కోల్పోయారు. కొత్తగా ఆప్ అనే పార్టీ వచ్చింది. సో ఓవరాల్‌గా తీసుకుంటే మనకి ఇప్పుడు ఎన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయి? 6 ఉన్నాయి. యాక్చువల్ లెక్క ప్రకారం తీసుకుంటే ఆప్ అనేది ఎన్నో నేషనల్ పార్టీ అవుతుంది? 9వ జాతీయ పార్టీ అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆల్రెడీ 8 ఉన్నాయి అబ్బా! ఆప్‌కు గుర్తింపు 9థ్ పార్టీ వచ్చింది. మిగతా 3 పోయిందనమాట. ఇట్లా కూడా అడగొచ్చు. ఇటీవల ఆప్ పొలిటికల్ పార్టీ అనేది మనకి గుర్తింపు పొందింది. అది ఎన్నో జాతీయ పార్టీ గుర్తింపు పొందిందంటే 9వ జాతీయ పార్టీ. నెక్స్ట్ ఇది నేషనల్ పీపుల్స్ పార్టీ అనేది చాలామంది తెలియకపోవచ్చు. నేషనల్ పీపుల్స్ పార్టీ అంటారు. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే పిఏ సంగ్మా అనమాట. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు? సో పిఏ సంగ్మా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పిఏ సంగ్మా అనే పర్సన్ ఈ నేషనల్ పీపుల్స్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ యొక్క సింబల్ వచ్చేసి బుక్ సింబల్ అనమాట. ఓకేనా? సో ఈ నేషనల్ పీపుల్స్ పార్టీ అనేది లాస్ట్ టైం మనకి మణిపూర్‌లో, మేఘాలయలో, నాగాలాండ్‌లో, అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ 4 రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీ గుర్తింపు పొందింది. ఈ 4 రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీ గుర్తింపు పొందింది కాబట్టి సో నేపాల్స్ పీపుల్స్ పార్టీ అయితే ఉందో దానికి లాస్ట్ టైం మనకి జాతీయ పార్టీ హోదా అనేది రావడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేస్తున్నవారంటే పిఏ సంగ్మా. నెక్స్ట్ కొత్తగా వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేసింది అరవింద్ కేజ్రీవాల్ అని తెలుసు మనకి. దాని యొక్క సింబల్ కూడా చీపురు తెలుసు మనకి, అందరికీ తెలిసిందే. సో ఈ విషయంగా నేను డెఫినెట్‌గా అరవింద్ కేజ్రీవాల్ ఆదర్శం అని చెప్పొచ్చు. ఏ విషయంలో అంటే మహా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. చూడు చాలామంది అంటుంటారనమాట. అంటే సొల్లు కబుర్లు చెప్తాను అనుకోకండి. యంగ్ జనరేషన్ నేను చెప్తున్నాను అనమాట. ఎవరైతే పాలిటిక్స్ రావాలనుకుంటున్నారో. సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఆ పాత పాటలు ఉంటాయి, కొత్త పాటలకు ఎవరు ఛాన్స్ ఇవ్వడానికి. ఇప్పుడు చూసినట్టయితే ఒక సివిల్ సర్వీస్ రాసిన వ్యక్తి, రామన్ మెగసెస్ అవార్డు వచ్చిన వ్యక్తి ఒక ఫైట్ చేస్తూ ఒక పార్టీ పెట్టడమే కాకుండా ఢిల్లీలో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. పక్కన పంజాబ్‌లో గవర్నమెంట్ ఫామ్ కూడా చేయడం జరిగింది. గుజరాత్‌లో గోల్వల్ ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేశారు. మంచి సీట్లు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఏకంగా 10 సంవత్సరాల్లోనే మనకి ఇది నేషనల్ పార్టీకి గుర్తింపు పొందింది. సో పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు. అది పాలిటిక్స్‌లో అయినా సరే అని చెప్పి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఆమ్ ఆద్మీ పార్టీ, ద అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పొచ్చు. మరి ఈ ఆప్ అనే పార్టీకి ఇంతకీ జాతీయ పార్టీ గుర్తింపు ఎందుకు వచ్చింది? అది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? రైట్. సో ఢిల్లీలో ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేశారండి. ఇక గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇంకేముంది? ఓట్లు సీట్లు వచ్చినట్టే. రీసెంట్‌గా పంజాబ్‌లో కూడా గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో 2 రాష్ట్రాలు ఫుల్‌ఫిల్ అయిపోయింది. అలాగే రీసెంట్‌గా గోవాలో వాళ్ళు అసెంబ్లీ సీట్లు అనేవి గెలవడం జరిగింది. గోవాలో అసెంబ్లీ సీట్లు 2 అసెంబ్లీ సీట్లు అనేవి గెలిచారన్నమాట. 2 అసెంబ్లీ సీట్లు అనేవి గెలిచారు. ఓట్స్ వచ్చినాయి. తర్వాత రీసెంట్ గుజరాత్‌లో ఐ థింక్ నియర్లీ 12-13% ఓట్ షేర్ అనేది వచ్చింది. దాంతోపాటు 5 సీట్లు కూడా గెలవడం జరిగింది. సో అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడ గోవాలో స్టేట్ పార్టీగా రికగ్నిషన్ పొందింది అండ్ గుజరాత్‌లో కూడా స్టేట్ పార్టీగా రికగ్నిషన్ పొందింది. అర్థమవుతుంది కదా? సో గోవాలో, గుజరాత్‌లో స్టేట్ పార్టీ రికగ్నిషన్ పొందింది. ఆల్రెడీ ఢిల్లీలో, పంజాబ్‌లో గవర్నమెంట్ ఫామ్ చేశారు. అప్పుడు అక్కడ ఎప్పుడో స్టేట్ పార్టీ రికగ్నిషన్ అయిందనమాట. అంటే 4 రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీ గుర్తింపు పొందింది. మీకు తెలుసు కదా, ఒక పార్టీ జాతీయ పార్టీ అవ్వాలంటే 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ 3 కండిషన్స్ చివరి కండిషన్ ఏంటి? అట్‌లీస్ట్ 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ గుర్తింపు పొందాలి. రేపు ఎగ్జామ్‌లో ఏమవుతుందంటే ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా వచ్చింది. ఏ రాష్ట్రాల్లో అది రాష్ట్ర స్థాయి పార్టీ గుర్తింపు పొందని చెప్పి మీకు ఆప్షన్స్ ఇస్తాడు. సో ఢిల్లీ, పంజాబ్ అండ్ గోవా అనమాట. ఓకే. సో ఇట్లా మనకి డీపీ, G20 అని గుర్తుపెట్టుకుంటే అయిపోయి. G2B ఇక ఏమి ఇష్టం గుర్తుపెట్టుకోండి. ఇది సంగతి. తర్వాత ఇష్యూస్ రిలేటెడ్ టు లాస్ట్ రికగ్నైజ్డ్ యాజ్ నేషనల్ పార్టీ. మరి ఇటీవల 3 పొలిటికల్ పార్టీస్‌కి
నేషనల్ పార్టీ హోదా ఎందుకు పోయింది? అది కూడా చాలా ఇంపార్టెంటే కదా! సో, మన ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది. దీనికి 1989లో జాతీయ స్థాయి పార్టీ హోదా అనేది వచ్చింది. 1989లో వచ్చింది. మరి ఎందుకు కోల్పోయిందంటే చెప్తా చూడండి. సో, ఒకప్పుడు సిపిఐ అనేది మనకి చాలా అద్భుతంగా ఉండే. వెస్ట్ బెంగాల్‌లో స్టేట్ పార్టీగా ఉంది. కేరళలో గాని చాలా రాష్ట్రాల్లో పోటీ చేశారు. గవర్నమెంట్ కూడా ఫార్మ్ చేశారు గానీ, ఇప్పుడు రాను రాను కమ్యూనిస్ట్ పార్టీ అనేది చాలా ఎలక్షన్స్‌లో పోటీ చేసినా ఓట్లు గాని, సీట్లు గాని రావట్లేదనమాట. ఓట్లు గాని, సీట్లు గాని రావట్లేదు. యాక్చువల్లీ ఇటీవల ఏమైందంటే వెస్ట్ బెంగాల్‌లో అది స్టేట్ పార్టీ రికగ్నిషన్ కోల్పోయింది చూసారా? వెస్ట్ బెంగాల్‌ని కొన్ని సంవత్సరాల పాటు రూల్ చేసిన సిపిఐ పార్టీ అసలు స్టేట్ పార్టీ హోదానే కోల్పోయిందంటే ఏ స్థాయికి ఆ పార్టీ కిందికెళ్ళిందని మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైంది. సో, ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఒక చిన్న పార్టీ నేషనల్ పార్టీ అయింది. ఒక పెద్ద పార్టీ అనేది ఒక చిన్న పార్టీగా మారిపోయింది. అలాగే ఒడిస్సాలో కూడా స్టేట్ పార్టీ హోదాను కోల్పోయింది. మీకు తెలుసు కదా! జాతీయ పార్టీగా కొనసాగాలంటే ఖచ్చితంగా 4 రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీ గుర్తింపు పెట్టుకోవాలి. దాంతో పాటు మనకి ఈ లోక్‌సభ, అసెంబ్లీ సీట్స్ ఎలక్షన్స్‌లో గెలవాలి. సో, సో ఏ కండిషన్ ఫుల్‌ఫిల్ చేసే పరిస్థితి లేదు అన్నమాట. సో, ఇటీవల కమ్యూనిస్ట్ పార్టీ అనేది వెస్ట్ బెంగాల్, ఒడిస్సాలో రాష్ట్ర స్థాయి పార్టీ హోదాని కోల్పోయింది. ఇక మిగతా స్టేట్స్‌లో కూడా రాష్ట్ర స్థాయి పార్టీగా కొనసాగుతుంది. అంటే కేరళలో, మణిపూర్‌లో, తమిళనాడులో ప్రెజెంట్ ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి పార్టీకి గుర్తింపు అయితే ఉంది గానీ, ఈ రాష్ట్రాల్లో కోల్పోవాల్సి వచ్చింది. అక్కడ కూడా పెద్దగా ఓట్స్ పెద్దగా ఏం లేదు. నాకు తెలిసి అక్కడ కూడా పోతానన్నమాట. ఓకేనా? రైట్. ఇగ యాక్చువల్లీ మీరు ఒక క్వెషన్ అడగొచ్చు నన్ను. సార్ సడెన్‌గా ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా ఎందుకు చేశారని చెప్పి క్వెషన్ అడుగుతారు. మ్యాటర్ ఏంటంటే ఎప్పటినుంచో గవర్నమెంట్ వాళ్ళు క్వెషన్ చేస్తున్నారన్నమాట ఎలక్షన్ కమిషన్‌ని. ఈ సిపిఐ గాని, తృణమూల్ కాంగ్రెస్ గాని చాలా పొలిటికల్ పార్టీస్ అనేవి వాళ్ళ యొక్క ఎలక్షన్స్‌లో రిజల్ట్స్ రావట్లేదు. అసలు వాళ్ళకి నేషనల్ పార్టీకి కంటిన్యూ అర్హత లేదని చెప్పేసి చాలామంది కంప్లెయింట్ ఇచ్చారు. సో, అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే మేము ఆల్రెడీ చెప్పాము. సో, 2016లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్‌మెంట్ బేస్ చేసుకొని మేము ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దీన్ని రివ్యూ చేస్తామని చెప్పడం జరిగింది. అలా లాస్ట్ టైం మనకి రివ్యూ అనేది సో 2013లో చేశారు. మళ్ళీ ఇప్పుడు 2020లో రివ్యూ చేయడం జరుగుతుంది. అలా 10 ఇయర్స్‌కి ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే రివ్యూ చేసి మనకు అనౌన్స్‌మెంట్ చేస్తుంటారనమాట. సో, సిపిఐ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కేరళలో, మణిపూర్‌లో, తమిళనాడులో ఇంకా రాష్ట్ర స్థాయి పార్టీ హోదా ఉంది. వెస్ట్ బెంగాల్, ఒడిస్సాలో రాష్ట్ర స్థాయి పార్టీ హోదా అనేది కోల్పోయింది. నెక్స్ట్ మరి ఇంకో పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. అక్క మమతక్క. మరి మమతక్కకి ఏమైంది? ఈ మమతక్కకి 2016లో నేషనల్ పార్టీ హోదా అనేది వచ్చింది. మరి ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది అంటే వెస్ట్ బెంగాల్‌లో, మేఘాలయలో, త్రిపురలో స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అంటే ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఏమైందంటే ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయలేదు. మణిపూర్ ఎలక్షన్స్‌లో కూడా కంటెస్ట్ చేయలేదు. ఇప్పుడు స్టేట్‌లో ఏం చేస్తారు చెప్పన్నా? ప్రతి రాష్ట్రంలో ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతాయి కదా! ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాక వెంటనే రివ్యూ చేస్తారనమాట. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయని చెప్పి రివ్యూ చేస్తారనమాట. సో, ఇక్కడ మణిపూర్‌లో గానీ, అరుణాచల్ ప్రదేశ్‌లో గానీ జరిగిన ఎలక్షన్స్‌లో అసలు వాళ్ళు కంటెస్టే చేయలేదు. కంటెస్టే చేయనప్పుడు ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో వాళ్ళు స్టేట్ పార్టీగా ఉన్నారు మరి? ఎన్ని రాష్ట్రాల్లో స్టేట్ పార్టీగా ఉన్నారు వాళ్ళు? వెస్ట్ బెంగాల్, మేఘాలయ, త్రిపురలో మాత్రం స్టేట్ పార్టీగా ఉన్నారు. 4 రాష్ట్రాల్లో స్టేట్ పార్టీగా ఉండాలి కదా! మరి జాతీయ హోదా ఉండాలంటే 3 రాష్ట్రాలు మాత్రమే ఉన్నారు. సో, రేపు ఎగ్జామ్ అడగొచ్చు. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ హోదా కోల్పోయింది. మరి ఏ రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీ కూడా కోల్పోయిందంటే సో, మణిపూర్‌లో, దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్‌లో. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేంది మనకి ఎన్‌సిపి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటారు. శరద్ పవార్ గారు ఏర్పాటు చేశారు. సో, గడియారం సింబల్ అనమాట. మన నేషనల్ పార్టీ అనేది ఎందుకని జాతీయ పార్టీ హోదా కోల్పోవాల్సి వచ్చిందంటే ఇక్కడ సింపుల్. ఎన్‌సిపి అంటే అందరూ తెలుసు. మహారాష్ట్ర అని అందరికీ తెలిసిందే. కాకపోతే వీళ్ళు మహారాష్ట్రతో పాటు ఒకప్పుడు మణిపూర్‌లో, మేఘాలయలో, గోవాలో కూడా ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేశారు. అక్కడ కూడా మంచి మంచి సీట్లు ఓట్లు రావడం జరిగింది. అందుకని చెప్పి అక్కడ లోకల్‌లో స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీగా ఉందన్నమాట. కానీ ఇటీవల జరిగిన ఎలక్షన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే మహారాష్ట్ర ఎట్లో స్ట్రాంగ్‌గా ఉన్నారు కానీ మణిపూర్‌లో, మేఘాలయలో, గోవాలో ఈ 3 రాష్ట్రాల్లో ఓట్లు, సీట్లు పెద్దగా ఏం రాలేదు. కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీ హోదా అనేది పోయింది. రాష్ట్ర స్థాయి పార్టీ హోదా పోయింది. తెలుసు మన కండిషన్స్ మినిమం 4 రాష్ట్రాల్లో జాతీయ పార్టీ గుర్తింపు పొందాలి. లేదా ఓట్లు, సీట్లు రావాలి. మరి ఓట్లు, సీట్లు రాలేదు. ఇట్లా అని చెప్పేసి ఈ హోదా కూడా కోల్పోయిందనమాట. సో, గుడ్డులో మెల్లైందంటే నాగాలాండ్ ఉంది కదా! నాగాలాండ్‌లో స్టేట్ పార్టీ హోదా వచ్చింది. అంటే ఎన్‌సిపి అనేది 3 రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి పార్టీ హోదా కోల్పోయింది. మహారాష్ట్ర, నాగాలాండ్‌లో మటుకు రాష్ట్రస్థాయి పార్టీగా కంటిన్యూ అనేది ఇంకా అవుతూనే ఉందన్నమాట. సో, ఇది జరిగిన విషయం అనమాట. ఓకేనా? సో, వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ టు బికమ్ నేషనల్ ఇఫ్ దే బికమ్ నేషనల్ పార్టీ? ఒక పార్టీ కనుక నేషనల్ పార్టీ అయితే అడ్వాంటేజ్ ఏముంటుంది? ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే సింబల్ అండి. ఏంటి సింబల్ అంటే వన్స్ నీకు నేషనల్ పొలిటికల్ పార్టీ హోదా వచ్చినట్టయితే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒకే సింబల్‌తో పోటీ చేయొచ్చు. కన్ఫ్యూజన్ ఉండదు.
అదే రాష్ట్రాయి పార్టీ అనుకో, ఈ స్టేట్‌లో ఈ సింబల్ ఉంటది. నువ్వు వేరే స్టేట్‌లో పోటీ చేస్తే ఇంకో సింబల్ వస్తది. ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో, కాబట్టి దేశవ్యాప్తంగా ఒకే సింబల్ అనే ఉంటుంది. అదొకటి. రెండోదేంటంటే స్టార్ క్యాంపెయినర్స్ అంటారు. స్టార్ క్యాంపెయినర్స్. ప్రతి పొలిటికల్ పార్టీ లిస్ట్ అనౌన్స్ చేస్తుంది. వీళ్ళు మా స్టార్ క్యాంపెయినర్స్ అంటారనమాట. అలా నేషనల్ పార్టీ హోదా వస్తే 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ అపాయింట్ చేసుకోవచ్చు. స్టేట్ పార్టీ హోదా వస్తే 20 మందిని అపాయింట్ చేసుకోవచ్చు. ఈ యొక్క విషయం ఏందంటే ఇప్పుడు మామూలుగా ఎలక్షన్స్‌లో పోటీ చేసేటప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ ఏం చేయాలండి? వాళ్ళ ఖర్చులన్నీ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చూపెట్టాలి. అఫిడవిట్‌లో ఖచ్చితంగా చూపెట్టాలి. అయితే జాతీయ పార్టీ హోదా వచ్చిన తర్వాత 40 మంది పేర్లని స్టార్ క్యాంపెయినర్‌లుగా లిస్ట్ ఇస్తారు ఎలక్షన్ కమిషన్‌కి. ఈ 40 మంది ఆ ఎలక్షన్ కోసం ప్రచారం చేస్తారనమాట. క్యాంపెయినర్ అంటే ఏంటి? ప్రచారం చేస్తారు. ఆ 40 మంది ప్రచారం కోసం వాళ్ళ కోసం పెట్టిన ఖర్చుని ఎలక్షన్ కమిషన్‌కి చూపించాల్సిన అవసరం లేదు. ఆ అడ్వాంటేజ్ ఎక్కువుంటది మనకి నేషనల్ పార్టీకి ఉంటదనమాట. ఇంకా చాలా ఉంటాయి. బట్ బేసిక్‌గా ఇవన్నీ ఉంటుందనమాట. ఓకేనా? ఇదొకటి. ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటనుకుంటున్నారు? ఈ నేషనల్ పార్టీ హోదా పోయిందనుకో, దేశవ్యాప్తంగా ఒకే సింబల్ ఉండే ఛాన్స్ ఉండదు. నేషనల్ పార్టీ హోదా పోయిందనుకో, 20 మంది స్టార్ క్యాంపెయిన్‌లో ఉంటారు. మూడోదేందంటే, ఈ ఈవెన్ దో నేషనల్ పార్టీ స్టేటస్ పోయినా కూడా 6 సంవత్సరాల పాటు ఆ సింబల్‌ని ఇంకా యూజ్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. అంటే తృణమూల్ కాంగ్రెస్ గానీ, సిపిఐ గానీ జాతీయ పార్టీ స్థాయి హోదా పోయినా కూడా వాళ్ళు ఆ సింబల్‌ని ఇంకా కంటిన్యూ రిటైన్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? రైట్. ఒకవేళ నేషనల్ పార్టీ కాదు, దాంతో పాటు స్టేట్ లెవెల్ పార్టీ కాదనుకో, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ అనుకో, రిజిస్టర్డ్ పార్టీకి ఉన్న డేంజర్ ఏం చెప్పన్నా? సింబల్ పర్మనెంట్‌గా ఉండదు నీకు. ఆ సింబల్ ఎప్పుడైనా మార్చొచ్చు. ఆ ప్రాబ్లమ్, ఆ డేంజరస్ అని ఉంటదనమాట. సో, ఇది జరిగింది. మరి రీసెంట్‌గా కొన్ని పార్టీస్‌కి రాష్ట్ర స్థాయి పార్టీ హోదా ఇవ్వడం జరిగింది. అది వాయిస్ ఆఫ్ పీపుల్స్ పార్టీ మేఘాలయలో, త్రిపుర మోతా పార్టీ అని చెప్పేసి త్రిపురలో, అలాగే లోక్ జనశక్తి అని చెప్పి నాగాలాండ్‌లో రాష్ట్ర స్థాయి పార్టీ హోదా ఇవ్వడం జరిగింది. లోక్ జనశక్తి అంటే రామ్ విలాస్ పాస్వాన్ గారు ఏర్పాటు చేసిన పార్టీ ఎల్‌జేపీ పార్టీ. సో, ఈ 3 కొత్తగా స్టేట్ లెవెల్‌గా రికగ్నైజ్డ్ పార్టీస్. మరి మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఏం సార్ అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్డ్ లోకల్ పార్టీస్ ఏముంటాయి ఆంధ్రప్రదేశ్‌లో? మన జగనన్న, మన చంద్రన్న ఎట్లాగో ఉంటారు. అదే మనకి తెలంగాణ తీసుకోండి. తెలంగాణ తీసుకుంటే మనకి ఎంఐఎం పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. దాంతో పాటు మరి టీడీపీ పార్టీ కూడా ఉందా లేదా అంటే రీసెంట్‌గా ఒక డెసిషన్ తీసుకున్నారండి రీసెంట్‌గా. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది 2023 వరకు తెలంగాణలో స్టేట్ పార్టీ, ఏపీలో కూడా స్టేట్ పార్టీ. యెస్. సార్ పోటీ చేయలేదు అంటే లేదు. ఎందుకంటే ఈ డిసిషన్ ఎప్పుడు జరిగిందంటే 2013లో జరిగిన డిసిషన్ అనమాట. అప్పటికింకా తెలంగాణ డివైడ్, ఆంధ్ర డివైడ్ కాలేదు కాబట్టి, సో, అందుకని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ పార్టీలు ఉన్నాయి కాబట్టి, ఆంధ్రప్రదేశ్ తర్వాత డివైడ్ అయిపోయింది కాబట్టి, ఏపీలో కూడా బీఆర్ఎస్‌ని స్టేట్ పార్టీగా ట్రీట్ చేశారు. ఇది ఎప్పుడు నేను చెప్పి మొన్నటి వరకు అనమాట. ఇప్పుడు కొత్తగా రివిజన్ చేశారు కాబట్టి, లాస్ట్ ఎలక్షన్స్‌లో టీఆర్ఎస్ పార్టీ ఏపీలో పోటీ చేయలేదు కాబట్టి, ఇప్పుడు ఏపీలోంచి తొలగించారనమాట. అంటే రేపు ఎగ్జామ్‌లో అడగొచ్చు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రస్థాయి పార్టీ హోదాని ఏ పార్టీకి తీసేశారంటే బీఆర్ఎస్ తీశారు. తెలంగాణలో ఉంటది. కానీ ఆంధ్రలో రాష్ట్ర పార్టీ కాదు. ఇది చాలామంది తెలీదు. ఇది ఒకసారి చూసుకోండి. బీఆర్ఎస్ అనే పార్టీ అయితే ఉందో ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రస్థాయి పార్టీ గుర్తింపుని తీశారు. ఇప్పుడు వచ్చే 2024 ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ మళ్ళీ పోటీ చేస్తే సీట్లు వస్తే అప్పుడే అది అవుతుందన్నమాట. ఆ కండిషన్ చూసుకోండి ఒకసారి. సో, ఇది. సార్ మా అందరి గురించి చెప్పిర్రు. మా అన్న గురించి మరి చెప్పలేదు ఏంటి సార్ అని మీరు అనొచ్చు. మరి అన్న సంగతి ఏం చెప్తామంటే మరి ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితి. సో, ఓటు రాలేదు, సీటు రాలేదు. ఈసారి అన్న తెలంగాణ, ఆంధ్రలో మరి ఆ ఓట్లు, ఆ సీట్లు కనుక వచ్చినట్టయితే సో, పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ అనేది సో, ఆటోమేటిక్‌గా స్టేట్ పార్టీ అనేది అవుతుందన్నమాట. సో, ఇది మనకు సంబంధించింది. ఇంకోటి ఏంటంటే ఇందాక నేను పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అని చెప్పాను కదా! ఆ చట్టం ప్రకారం వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏదైతే మనకి ఈ సింబల్స్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయో అది ఏ చట్టం ప్రకారం అనుకుంటున్నారు? ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అలాట్‌మెంట్ ఆర్డర్ 1968 అని చెప్పేసి. సో, దీంట్లో రిజర్వ్డ్ సింబల్స్ ఉంటాయి, ఫ్రీ సింబల్స్ ఉంటాయి. అంటే ఒక పార్టీ జాతీయ పార్టీ హోదా కోల్పోతే, రాష్ట్రస్థాయి పార్టీ హోదా కోల్పోతే సింబల్ కూడా కోల్పోవాల్సి వస్తుంది. అంటే గుర్తింపు కోల్పోతే గుర్తు కూడా పోతుందన్నమాట. సో, ఇది అండి మై డియర్ స్టూడెంట్స్. ఇది మనకి పొలిటికల్ పార్టీకి సంబంధించి సో, చాలా డీటెయిల్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో, ప్లీజ్ గో త్రూ దట్. రాబోయే 1 మంత్ ఎగ్జామ్ కావచ్చు, 6 మంత్స్, 7 మంత్స్ ఎగ్జామ్ కావచ్చు, ఏదో ఒక ఎగ్జామ్‌లో క్వెషన్ అడగడానికి 100% ఛాన్స్ ఉంటుంది. థాంక్ యూ వెరీ మచ్.